హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారా? వారికి గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో వేసిన ప్రకటనలకు అనుగుణంగా కొత్త పెన్షన్లు మంజూరు ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మంది పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి త్వరలో 2 లక్షల మందికి చేయూత పెన్షన్ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 47.23 లక్షల మంది కేటగిరీలో చేయూత పెన్షన్ను పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా చేనేత కార్మికులు, హెచ్ఐవి బాధితులు నెలకు 12.16 భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ కోసం మాత్రం 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వితంతువు, ఒంటరి మహిళలు 3.5 లక్షలు, గీతా చేనేత కార్మికులు 3 లక్షలు, దివ్యాంగ విభాగంలో సుమారు 72,000 దరఖాస్తులు ఉన్నాయి. వీరిలో అర్హులైన వారు 2 లక్షల మంది. ఎంపిక చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం మేరకు 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో సమీక్ష జరుగుతుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేలా కార్యాచరణ ప్రక్రియ చేస్తున్నారు. అసెంబ్లీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షన్లు తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. అనర్హులు, మరణించిన వారి పేర్లు మాత్రమే తొలగిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించారు. గత నెల 20 నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుదారులు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. దివ్యాంగులు మాత్రం 4,016 పెన్షన్లు ఇస్తున్నారు. కాగా కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు చేస్తున్నారు. కొత్త పెన్షన్ల కోసం
అందుతుంది.